హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేకండి ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పర్టికులర్ దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే విఆర్ఓ ఆర్ విఎల్ఓ పోస్టుల గురించి. సో ఒక్కసారి ఇప్పటివరకే మనకి పేపర్లో వచ్చిన ప్రకటనను పరిశీలిస్తే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి ఆ తర్వాత రాబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ అయినా తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరైతే సరిగా రాయలేదో వాళ్ళు తదుపరిగా రాబోయే నోటిఫికేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మన గ్రామంలో రిక్రూట్మెంట్ జరుగుతుందేమో అని హోప్ పెట్టుకున్నటువంటి పోస్ట్ అయినటువంటి విఎల్ఓ, ఒకప్పుడు దీన్ని విఆర్ఓగా అనేవారు. విఆర్ఓ వ్యవస్థను బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు మొత్తం రద్దు చేశారు. కాబట్టి ఆ విఆర్ఓ పోస్టు కనుక మనకు విఎల్ఓ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా మనం ప్రతి వార్తలు కూడా చూస్తున్నాం. విఎల్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్. ఓకే, ఒకసారి ఇక్కడ వచ్చినటువంటి పేపర్లోని క్లిప్లో ఉన్న మ్యాటర్ ఒకసారి చూస్తే అర్హత పరీక్షకు విధి విధానాలు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. విఆర్ఓ విఆర్ఏల నుండి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించుచున్నాము. ఈ పరీక్షకు సంబంధించిన విధి విధానాలను వెంటనే రూపొందించాలి, పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 450 మంది సర్వేలకు తోడు మరో 1000 మందిని నియమించేందుకు అవసరమైన ఎంపికకు కావాల్సిన ప్రణాళిక, విధి విధానాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. కాబట్టి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా వేరే వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని, వాళ్ళ సర్వీసింగ్ బేస్ చేసుకొని, వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని కొన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు సర్దుబాటు చేయడం జరిగింది. సో ప్రజెంట్ వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అక్కడ ఏంటంటే డ్యూసీ కల్పించుకోవాల్సి వచ్చింది. అక్కడ ఏంటంటే వర్క్ లోడ్ లేకున్నప్పటికీ కూడా అక్కడ వర్క్ అనేది వాళ్ళకి ఎక్కువ లేదు. ఇక్కడ వ్యవస్థను మొత్తం రద్దు చేశారు. కాబట్టి వేరే డిపార్ట్మెంట్లో రిక్వైర్మెంట్ లేకున్నా కూడా వీళ్ళని సర్దుబాటు చేయడం కోసం అక్కడ వాళ్ళని ఫిల్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అక్కడికి వాళ్ళకంటూ ప్రత్యేకంగా వర్క్ అంటూ ఏమీ లేదు, వర్క్ అంటూ ఏమీ సరిగా లేదు. కాబట్టి కాబట్టి ధరణి అనే ప్లేస్లో వీళ్ళు భూభారతి అనే ఒక భూభారతి పద్ధతిని ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ధరణి ప్లేస్లో భూభారతిని రీప్లేస్ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి దానికోసమని ROR 2025లో 2025 చట్టం చేయాలనుకుంటున్నారు. కాబట్టి దానికోసమంటే ప్రజెంట్ వ్యవసాయ భూములను కూడా రీసర్వే చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ తిరిగి విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలని అనుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే సర్దుబాటుగా ఉన్నటువంటి వేరే వేరే డిపార్ట్మెంట్లో సర్దుబాటు అయినటువంటి విఆర్ఓలను విఆర్ఎల్ను తిరిగి మళ్ళీ వ్యవస్థలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు వీళ్ళు. దానికోసమని వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ కూడా తీసుకురావడం జరిగింది. గూగుల్ ఫాము వాళ్ళు ఫిల్ చేసిన దాన్ని ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి చూడండి, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన డేటా ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించారనేది. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఆప్షన్ రిసీవ్డ్ అంటే ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళు ఎంతమంది అంటే అది 11,783. ఇందులో డూప్లికేట్ అండ్ మల్టిపుల్ ఆప్షన్ పెట్టిన వాళ్ళు 3,713 ఉన్నారు. కాబట్టి ఈ 11,783 నుంచి ఈ 3,730ని తీసేస్తే ఎంత వచ్చేది 8,070. సో ఇందులో డబుల్ అప్లికేషన్ అంటే మనం ఒక కాపీని తీసేయాలన్నట్టు. ఓకే, అంటే అందులో 50% అప్లికేషన్స్ అనేది మనం యాడ్ చేయాలి. ఈ 8,070కి ఈ 3,730లో 50% యాడ్ చేయాలి. కాబట్టి 1,648 ఈ 8,070కి యాడ్ చేయగా మొత్తం ఓవరాల్గా 9,718 అప్లికేషన్స్ వచ్చినట్టు. ఓకేనా, అయితే ఇందులో కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వితౌట్ ఎంప్లాయీ ఐడి. ఓకే, వాళ్ళ ఎంప్లాయీ ఐడియాలే కాబట్టి 21 రిమూవ్ చేశారు. నెక్స్ట్ కొంతమంది అప్లోడ్ చేయలేదు, వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయలేదు కాబట్టి అది కూడా 21 అప్లికేషన్స్. కాబట్టి ఓవరాల్గా ఇది 42. ఈ 42ని రిమూవ్ చేస్తే మొత్తం అప్లికేషన్స్ 9,654 అప్లికేషన్స్ వచ్చినట్టు. సో ఇది ఇప్పుడు క్వాలిఫికేషన్స్ కేటగిరీ బేస్ చేసుకొని చూస్తే కొంతమంది అందులో విఆర్ఓ కేటగిరీ బేస్ చేసుకొని చూస్తే 3,534. ఓకే, సో అందులో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరు, ఇంటర్ ఎంతమంది ఉన్నారు, అదర్స్ ఎంతమంది ఉన్నారు. ఓకే, నెక్స్ట్ విఆర్ఏ నుంచి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే 5,987. సో ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్ చేసిన వారు, ఇంటర్ క్వాలిఫికేషన్ చేసిన వారు, అదర్స్ ఎంతమంది ఉన్నారని ఇక్కడ తెలిసిపోతుంది. అయితే ఇందులో మనకి ఏంటంటే ఇన్ కేస్ విఆర్ఓ వాళ్ళను తీసుకుంటారు, విఆర్ఏ వాళ్ళను కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.
ఎందుకంటే వాళ్ళు రెవెన్యూ సిస్టంలో ఇన్నాళ్ళు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళని తీసుకోవాలని ఆలోచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా విఆర్ఓ నుంచి అప్లికేషన్స్ ఎంతమంది ఇచ్చారో విఆర్ఓ నుంచి ఎంతమంది అప్లికేషన్ ఇచ్చారో ఈ మొత్తం టోటల్గా తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇందులో ఒక క్వాలిఫికేషన్ రెస్ట్రిక్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యాక్సిమం ఈసారిగా ఎవ్రీ టైం ప్రతిసారి కూడా విఆర్ఓకి మాత్రం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేది. సో ఈసారి మాత్రం మ్యాక్సిమం గవర్నమెంట్ డిగ్రీ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ విఆర్ఓ నుంచి ఎంతమంది వచ్చారంటే 1516 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఇక్కడ విఆర్ఏ నుంచి ఎంతమంది వచ్చారు 1926. సో ఈ అప్లికేషన్స్ కనుక ఓన్లీ డిగ్రీ మాత్రమే పెట్టేది ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి అవకాశం అనేది చాలా వరకు ఇది 1500, ఇది ఒక ఓవరాల్గా 1900 అంటే 3550. ఓకే, 3550 అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి. సో రిమైనింగ్ అప్లికేషన్స్ ఖచ్చితంగా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్తో ఫిల్ చేయాల్సిందే. ఎందుకంటే కొత్త చట్టంలో ఖచ్చితంగా భూములను కూడా మళ్ళీ రీసర్వే చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ విఆర్ఓలు ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సరిపడేంత కావాలి మనకు. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే ఇందులోనే అప్లికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అయిపోయింది. అప్లికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ దాన్ విఆర్ఓ అండ్ విఆర్ఏ అంటే విఆర్ఏలు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు 133 ఇచ్చారండి. ఓకేనా, సో 133లో 56 డిగ్రీ ఉంది. సో ఎంత అది ఓవరాల్గా ఎంత చూసినా డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టినప్పుడు 4000 అప్లికేషన్స్ వస్తున్నాయి. సో మనకున్నటువంటి పోస్ట్ యావరేజ్గా 10,500. సో 10,500లో నీకు 4,000 తీసేసినా కూడా ఇంకా 6,500 ఉంటాయి. ఓకే, ఒకవేళ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఒకవేళ గవర్నమెంట్ పెట్టదలుచుకున్నా కూడా ఒకసారి ఇక్కడ చూడండి. విఆర్ఓ కేటగిరీలో ఇంటర్మీడియట్తో పాటుగా ఎంతమంది ఉన్నారు, డిగ్రీ 1500 ఉన్నారు యావరేజ్గా, ఇంటర్మీడియట్ 1300. సో ఓవరాల్గా చూస్తే 2800. ఓకే, అదే విఆర్ఏ కేటగిరీలో కంపేర్ చూస్తే ఇది 926, ఇది 1280. అంటే యావరేజ్ ఎంత అవుతున్నారండి 3,100. ఓవరాల్గా 3,200. ఈ 3,200 ఇది ఎంత అయిందండి 2,800. అంటే ఎంత అవుతున్నారు 6,000 అవుతున్నారు. సో 6,000 రిమూవ్ అయినా కూడా ఇంకా 4,500 ఉంటుంది. ఇంకా ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సర్వేయర్లను కూడా ల్యాండ్ సర్వే చేసుకోవడం కోసం సర్వేయర్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో వాళ్ళకంటూ దాన్ని రిమూవ్ చేసి ఏదైతే భూభారతి తీసుకొస్తున్నారో ఆ భూభారతి చట్టంలో ఏమని తెలిపారంటే ఎవరైతే ప్రజెంట్గా విఆర్ఓలు ఉండి ఎవరికైతే క్వాలిఫికేషన్స్ అంటూ గ్రాడ్యుయేషన్తో పాటుగా మ్యాథ్స్ స్టూడెంట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సర్వేయర్గా ట్రైనింగ్ ఇచ్చి అలానే ల్యాండ్ సర్వేయర్గా యూజ్ చేసుకుంది అన్నట్టు గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే, సో దాని ప్రకారం చూస్తే ఇందులో 1000 మంది కూడా ఇన్ కేస్ ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉండి ఎవరైతే ల్యాండ్ సర్వేయర్గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు కాబట్టి మళ్ళీ ఇందులో ఒక 1000 తగ్గే అవకాశం ఉంది. ఓకే, సో ఓవరాల్గా చూస్తే మనకు 6,000 మంది తీసేసిన 4,500 ఉంటుంది. ఈ 6,000లో ఒక 1,000 మంది సర్వేయర్గా వెళ్ళిపోయారు అనుకో 5,000 ఉంటారు కాబట్టి మనకి 5,500. అటు ఇటుగా చూసినా మనకు 5,500 అయితే ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండి ఖచ్చితంగా విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పుడు అనేది మాత్రం అది గవర్నమెంట్ బేస్ చేసుకుని ఉంటుంది. గవర్నమెంట్ ఆలోచన అవసరం బట్టి ఉంటుంది. మనకేంటంటే ఇప్పుడు దాన్ని మొత్తం క్లోజ్ చేయలేదు, ఇంకా భూభారతిని ఆమోదం చెందింది కానీ అమల్లోకి తీసుకొని రాలేదు. కాబట్టి భూభారతిని ఈ ఉగాదికి తీసుకురావాలి, అమలు చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి అంతలోపు వీళ్ళకంటూ ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఒకసారి చూడండి వాళ్ళకి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ ఒక్కసారి అప్పుడు టైంలో గూగుల్ ఫామ్ విధంగా చూడండి. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ ది ప్రజెంట్ పోస్ట్. ఓకే, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రొసెస్డ్. ఓకే, ఈ డీటెయిల్స్ అప్పుడు ఆ టైంలో గూగుల్ ఫామ్లో ఎవరైతే విఆర్ఓగా పనిచేసి విఆర్ఈగా పనిచేసి ప్రజెంట్ వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ అవుతున్న వాళ్ళు మళ్ళీ తిరిగి విఆర్ఓగా రావాలనుకున్న వాళ్ళకి ఈ గూగుల్ ఫామ్ అనేది ఇచ్చారండి. ఈ గ్రాడ్యుయేషన్ ఇక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధించింది విత్ మ్యాథ్స్ వితౌట్ మ్యాథ్స్ అని అడుగుతుంది ఇక్కడ. ఓకే, సో వాళ్ళకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ప్రజెంట్ వర్కింగ్ డిపార్ట్మెంట్, ఎంప్లాయ్ ఐడి, ఈ డీటెయిల్స్, ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, ఈ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. నెక్స్ట్ వెదర్ విల్లింగ్ టు ఆప్షన్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ సర్వేయర్, మస్ట్ పొసెస్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్. ఓకేనా, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, లేదు అంటే ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అయి ఉండాలి. ఓకేనా, సో దీన్ని బట్టి మనకు వచ్చిన అప్లికేషన్స్ ఇవ్వదాకా డాటా చూసాము. సో మ్యాక్సిమం మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ ఆలోచించి ఉన్న వేకెన్సీస్ ఫిల్ చేయాల్సిందే. కానీ ఎప్పుడు అనేది చెప్పలేం. ఒకవేళ భూభారతి అనేది మనకు తొందరలోనే అమల్లోకి వచ్చేస్తే మాత్రం వీళ్ళకి ఇంటర్నల్గా ఏదో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి వీళ్ళ ద్వారా అనేది సర్వీస్ కంటిన్యూ చేపిస్తారు. బట్ ప్రతి గ్రామానికి కూడా ఒక విఎల్ఓ ఎంప్లాయ్ కావాలి కాబట్టి
ఖచ్చితంగా మిగతా వేకెన్సీస్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయవలసిందే. ఒకసారి ఇక్కడ చూసుకోండి, గ్రామ పరిపాలన ఆఫీసర్ పోస్ట్కు 15,000 అప్లికేషన్. గ్రామానికి కూడా ఒక VLO ఆఫీసర్ను ఖచ్చితంగా తీసుకోవాలని గవర్నమెంట్ అనుకుంటుంది కాబట్టి సో పాత వాళ్ళని ఎంతమంది తీసుకున్నా కూడా అందులో మ్యాక్సిమం 6,500 కంటే ఎక్కువ రీచ్ అవ్వరు. దాంట్లో కూడా ఇంకో 1000 మెంబర్స్ని సివిల్ ల్యాండ్ సర్వేగా కన్వర్ట్ చేస్తే ఖచ్చితంగా మనకు వేకెన్సీస్ అనేది మినిమం 5,000 టు మ్యాక్సిమం 6,500 దాకా ఉండే అవకాశాలు ఉంటాయి. సో దానికి గవర్నమెంట్ ఉద్యోగ విషయంలో సానుభూతిగా ఆలోచించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తుందని ఆశిద్దాం. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా మరికొన్ని అప్డేట్స్ నేను రెగ్యులర్గా మీకు ఇస్తూనే ఉంటాను కాబట్టి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.